ఫలం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఏమిటి ఆ ఫలం అంటే ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఒక ఇంట్లో ఈ ఫలాలు ఉంటే ఎంత బాగుంటది. భార్యాభర్తల మధ్యలో ప్రేమ, సంతోషము, సమాధానం. ప్రేమ ఉంటే ఏముంటది? సంతోషం. సంతోషం ఉంటే భార్యాభర్తల మధ్యలో ఏమున్నట్లు? సమాధానం ఆటోమేటిక్ వచ్చేసింది, పిల్లల మధ్యలో వచ్చేసింది. ఇరుగు పొరుగు వారి దగ్గరికి దీర్ఘశాంతం. మనం తిట్టొచ్చు, ఒక మాట జారొచ్చు, వాళ్ళ పట్ల మనం దీర్ఘశాంతమే చూపించాలి. అదే కదా క్రైస్తవ్యం అంటే. దయాలత్వం. ఎవరైనా నీ తిట్టిన వారికి కూడా బాధ వస్తే వారి మీద దయ చూపించు. పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకునేది సాతాను మనసు, దయ చూపించేది దేవుని మనసు. దయ చూపిస్తారా? కఠినంగా ప్రవర్తిస్తున్నారా? పగబడుతున్నారా? దయలేనివాడు దేవుని సంబంధి కాడు. దయ, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఇతరులకు మంచితనం. దేవుడికి అవసరమైన 3 ఉన్నాయి: విశ్వాసము, సాత్వికము, ఆశా, నిగ్రహం.